హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్ఏ 1కి బాగా చదువుకుంటున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఏ 1కి సంబంధించి ఇంపార్టెంట్ సారాంశాలు ఏంటో చూద్దాం. మనకి ఇచ్చిన లెసన్స్ 6 ఉన్నాయి కదా, అందులో పోయిటరీకి సంబంధించి 2 ఉన్నాయి. ఈ 2 పోయిటరీకి సంబంధించినవి. ప్రోజ్కి సంబంధించినవి హోషియార్ కవ్వ ఒకటి, ఆదివాసి నృత్య ధింస ఒకటి, ఇమాన్దారీ కా ఫల్ ఒకటి. ఈ 3 ప్రోజ్కి సంబంధించి. అయితే మీరు ఈ రెండు చదువుకుంటే సరిపోద్ది. అంటే పోయట్రీలో 2, ప్రోజ్లో 2 చదువుకుంటే ఖచ్చితంగా మీరు సారాంశాలు రాసేయగలుగుతారు. ఈ వీడియోలో ఈ 4 సారాంశాలు ఒకసారి చూద్దాం. చిన్నవి, ఈజీగా ఉన్నాయి, జాగ్రత్తగా వినండి, బాగా చదువుకోండి. ज्ञान हमको दीजिए पाठ का सारांश अपने शब्दों में लिखिए. ज्ञान हमको दीजिए లెసన్ తాలూకా సారాంశం మీ మాటల్లో రాయండి. ఇక్కడ ఉంది కదా తెలుగులో, చూడండి ఒకసారి చూద్దాం. నేను స్లోగా చదువుతానమ్మా, కొంతమందికి చదవటం రాలేని వాళ్ళు చూడండి. बालक भगवान से प्रार्थना करते हैं कि हे भगवान हमको ज्ञान दीजिए, जल्दी हमारे दुर्गुणों को हमसे दूर कीजिए, हम किसी की निंदा ना करें, हम किसी से ईर्ष्या ना करें, हम हमेशा सच कहें, झूठ त्याग दें, हम हमेशा गुरुजनों की सेवा करें, हम प्रेम से संस्कृति की सेवा करें, यही हमारी प्रार्थना है. పిల్లలు భగవంతుడిని ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఏమని అంటే, హే భగవాన్, ఓ భగవంతుడా, హమ్కో జ్ఞాన్ దీజియే, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. జల్దీ హమారే దుర్గుణంకో హంసే దూర్ కీజియే, మాలో ఉన్న దుర్గుణాలని మా నుంచి దూరం చేసేయండి. హమ్ కిసీకి నిందా నా కరే, మేము ఎవ్వరిని అనవసరంగా నిందించకుండా ఉండాలి. హమ్ కిసీసే ఈర్ష్యా నా కరే, మేము ఎవ్వరిని చూసి ఈర్ష పడకూడదు. हम हमेशा सच कहें, మేము ఎప్పుడు నిజమే మాట్లాడాలి. झूठ त्याग दे, త్యాగన అంటే విడిచిపెట్టడం, మేము అబద్ధాన్ని వదిలిపెట్టేయాలి. हम हमेशा गुरुजनों की सेवा करें, మేము ఎప్పుడు మా టీచర్స్కి సేవ చేయాలి. हम प्रेम से संस्कृति की सेवा करें, మన భారతదేశంలో ఏ సంస్కృతి సభ్యత అయితే ఉందో దానికి మేము సేవ చేసేలాగా మేము ఉండాలి. యహీ హమారీ ప్రార్థన హే, ఇదే పిల్లలమైన మా ప్రార్థన అని సారాంశం. होशियार कौवा पाठ से हमें क्या शिक्षा मिलती है? होशियार कौवा कहानी के सारांश लिखिए. ఇలా ఎలా ఇచ్చినా సరే మీరు హోషియార్ కవ్వ సారాంశం రాయాలి. చూసారు, ఇది ఎంత ఇంపార్టెంట్. ఎస్ఏ 1 2022-23 2021-22 ఇచ్చారు. ఎస్ఏ 2కి 2021-22 కూడా ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ी. उसकी चोंच में एक रोटी का टुकड़ा था. लोमड़ी उसे पाना चाहती थी. लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए उससे गाने को कहा. कौवा रोटी को पैरों में दबाकर गाने लगा. कौवे की चालाकी जानकर लोमड़ी ने उसे नाचने को कहा. चोंच में रोटी पकड़कर कौवा नाचने लगा. अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा. कौवा रोटी खाने के बाद नाचने और गाने लगा. कौवा लोमड़ी से भी चालाक था. लोमड़ी निराश होकर चली गई. एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. ఆకలితో ఉన్న నక్క అలాగా అడవిలోని భటకన అంటే అటు ఇటు తిరగడం అనమాట, తిరుగుతూ ఉంది. ఉస్కి దృష్టి పేడ్ పర్ బైటే హుయే ఏక్ కౌవే పర్ పడి, దాని దృష్టి చెట్టు మీద ఉన్న ఒక కాకి పైన పడింది. ఉస్కి చోంచ్ మే ఏక్ రోటీ కా టుకడా థా, దాని నోటిలోని ఏముందంట, రొట్టె ముక్క ఉందన్నమాట. చోంచ్ అంటే ముక్కు, చోంచ్ అంటే ముక్కు. కాకి ముక్కైనా నోరైనా ఒకేలా ఉంటుంది కదా, అందుకని ఇక్కడ చోంచ్ అని ఉంది. దాని నోట్లో ఒక
రొట్టె ముక్క ఉందన్నమాట. లోమిడి ఉసే పానా చాతీ నక్క ఆ రొట్టె ముక్కని పొందుకోవాలి అనుకుంది. లోమిడినే కవ్వేకి ప్రశంస కర్తే హుయే, ఆ నక్క ఏం చేసిందంట, కాకిని ప్రశంసిస్తూ చెప్తుందంట. ఉస్సే గానేకో కహా, ఏమని చెప్పిందంటే, నువ్వు పాటలు బాగా పాడతావంట కదా, ఒక పాట పాడవా అని అడిగింది. కవ్వా రోటీ కో పైరోమే దబాకర్ గానే లగా, అప్పుడు ఏం చేసింది, కాకి ఆ రొట్టె ముక్కను కాళ్ళతో పట్టుకుని పాడటం స్టార్ట్ చేసింది. కవ్వేకి చాలాకి జానకర్ లోమిడీనే ఉస్సే నాచ్నేకో కహా, అప్పుడు మళ్ళీ నాకేం చేసిందంటే, అమ్మ రొట్టె ముక్కను తీసుకుని కాళ్ళ మధ్య పెట్టుకుంది కదా, అయితే నేను దీన్ని డ్యాన్స్ చేయమంటానని డ్యాన్స్ చేయమని చెప్తుంది. చోంచుమే రోటీ పకడ్కర్ కవ్వ నాచనే లాగా, అప్పుడు కాకి ఏం చేసిందంటే కాలుతో నొక్కు పెట్టున్న రొట్టె ముక్కను తీసుకుని మళ్ళీ నోటితో పట్టుకుని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा, అయితే నక్క తనకు తాను చాలా తెలివైంది అనుకుని, అయితే కాకి నువ్వు ఒకేసారి పాడుతూ డ్యాన్స్ చేస్తావా అని అడుగుతుంది. కవ్వ రోటీ ఖానేకే బాద్ నాచ్నే ఓర్ గానే లగా, అప్పుడు కాకి ఏం చేస్తుందంటే ఆ రొట్టె ముక్క తినేసి తర్వాత పాడుతూ డ్యాన్స్ చేస్తుంది. కవ్వ లోమిడి సేబి చాలాకుతా, కాకి నక్క కన్నా చాలా తెలివైంది. లోమిడి నిరాశ హోకర్ చలిగాయి, నక్క నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. आदिवासियों के नृत्य धिमसा के बारे में आप क्या जानते हैं? इस पाठ में ఆదివాసీయుల के लोक नृत्य ధింసా के बारे में बताया गया है. ఈ పాఠంలో ఆదివాసీల డాన్స్ అయిన నృత్యమైన ధింసా గురించి చెప్పబడింది. అరకు ఏక్ పహాడీ గావ్ హై, అరకు అనేది ఒక పర్వతీయ ప్రదేశం. ప్రకృతి కే సుందర్ దృశ్య మనకో మోహ లేతే హే, అక్కడ అరకులో ఉండే ప్రకృతి చాలా అందంగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, మన మనసుని మోహింపజేస్తుంది. ధింసాకి షురువాత్ సోంపి నామక్ గావ్ మే హువా, ఈ ధింసా అనే డ్యాన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే సోంపి అనే గ్రామంలో స్టార్ట్ అయింది. యహ్ త్యోహారో और उत्सवों के समय నాచా జాతా హై, ఈ డాన్స్ని పండుగలప్పుడు ఉత్సవాలప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చేస్తారనమాట. ధింసా కా అర్థ్ హై కూదనా और జోర్ జోర్ సే కదం హిలానా, ధింసా అనే మాటకు అర్థం ఏంటి అంటే ఎగరడము, అలాగే స్పీడ్గా అడుగు కదపడం. హిలానా అంటే కదపడం, కదం అంటే అడుగు, జోర్ జోర్స్ అంటే గట్టిగా స్పీడ్గా అని అర్థం. సబ్ మిల్కర్ చావడీ మే నాచ్తే హై, అక్కడున్న ప్రజలు అందరూ ఒక ప్లేస్లో ఉండి డ్యాన్స్ చేస్తారనమాట. ఆ ప్లేస్ని చావడి అంటాం. చావడి అనే ప్లేస్లో అందరూ ఈ డ్యాన్స్ చేస్తారు. వే తుడుము నామక్ వాద్యంత్రిక ఉపయోగ కర్తే హై, ఆ డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఒక వాద్యంత్రాన్ని ఉపయోగిస్తారు, దాని పేరే తుడుము. వే అనేక ప్రకారకే త్యోహార్ మనాతే హై, వాళ్ళు చాలా రకాలైన పండుగలు చేసుకుంటారు. మోదుకొండమ్మ ఉన్కి దేవి హే, వాళ్ళ దేవత పేరు మోదుకొండమ్మ. యహా హోనే వాలి జాతర బహుత్ ప్రసిద్ధ హై, అరకులో జరిగే ఈ మోదుకొండమ్మ జాతర అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాజ్య సర్కార్ నే ఇస్ స్థాన్ కో పర్యాటక్ స్థల్ బనా దియా హై, అయితే ఈ ప్రదేశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము పర్యాటక స్థలంగా మార్చేసింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ యహా పర్ అనేక ఉత్సవం కా ఆయోజన్ కర్తీ హై, అయితే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ చాలా ఉత్సవాలు జరిగేలాగా చేస్తుందన్నమాట. हम नन्हे बच्चे कविता का सारांश लिखे. कवि कहते हैं कि हम छोटे बच्चे हैं, हम नादान हैं, हम कम उम्र के हैं, हम सच बोलते हैं, हम भारत माता की जय गाते हैं, हम भारत का झंडा फहराते हैं, हम अच्छे रास्ते पर चलते हैं, हम अपना वादा नहीं तोड़ते हैं, हम धैर्य से रहते हैं, हम कभी नहीं डरते हैं, जरूरत पड़ने पर हम अपनी ताकत दिखाते हैं. కవి कहते हैं कि కవి ఏం చెప్తున్నారంటే हम छोटे बच्चे हैं, మేము చిన్న పిల్లలం, हम नादान हैं, మేము అమాయకులం,
हम कम उम्र के हैं మేము వయసులో చాలా చిన్నవాళ్ళం हम सच बोलते हैं మేము ఎప్పుడు నిజం చెప్తాం हम भारत माता की जय गाते हैं మేము భారత మాతకి జై అనే పాట పాడతాం हम भारत का झंडा फहराते हैं మేము భారత దేశ జెండాని ఎగురవేస్తాం हम अच्छे रास्ते पर चलते हैं మేము మంచి దారిలో నడుస్తాం हम अपना वादा नहीं तोड़ते हैं మేము ఎవరికైనా మాటిస్తే ఆ మాట మేము నిలబెట్టుకుంటాం हम धैर्य से रहते हैं మేము ఎప్పుడు ధైర్యంగా ఉంటాం हम कभी नहीं डरते మేము ఎప్పుడు భయపడం जरूरत पड़ने पर हम अपनी ताकत दिखाते हैं అవసరమైనప్పుడు మేము మా బలాన్ని చూపిస్తాం అర్థమైంది కదా పిల్లలు మీరు ఈ సారాంశాలన్నీ చదువుకుంటే SA1 ఎగ్జామ్లో 2 సారాంశాలు మీరు ఈజీగా రాయగలుగుతారు ఈ వీడియో చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తే స్కిప్ చేయకుండా చూడండి అమ్మా నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎగ్జామ్స్ బాగా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్